ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలంలోని కొండవీడు ప్రాంతంలో ఇక్కడైతే ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం. మామూలుగా అయితే కొండవీడే ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం. దీని సమీపంలోని ఒక అద్భుతమైన పార్క్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలామంది పిల్లలు వస్తూ ఫ్యామిలీస్తో వస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఈ పార్క్ ఎప్పుడు స్థాపించారు, ఎలా స్థాపించారు, ఎందుకని ఇక్కడే ఈ పార్క్ పెట్టడానికి కారణాలు ఏంటి అనేవి ఇక్కడ ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఇది 2016 నుంచి స్టార్ట్ చేస్తాం మేడం గారు. అసలు ఇక్కడే పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? ఇది మా ఓన్ ప్లేసు, ప్లస్ ఇక్కడ గుడి ఉందండి, వెంకటేశ్వర వారి స్వామి గుడి. అది మాకు ఇష్టదైవం, అందుకని అక్కడ మేము పాదాల కింద ఉంటామని ఇట్లా పెట్టేసాం. వెంకటేశ్వర స్వామి కొండపైన ఉంటారు, కింద పాదాల కాడ మేము ఉంటాము. ఓకే, అలానే మాకు అది ఒక సాటిస్ఫాక్షన్ లాగా మేము ఇక్కడ పెట్టేసాం. ఇదంతా అంటే మేము ఒక ఫామ్ హౌస్ లాగా కట్టుకున్నాం. ఏంటంటే ఆ ఘాట్ రోడ్డు ఓపెన్ అయినాక పిల్లలందరూ ఇక్కడ ఏదో ఉంది చూద్దామని వస్తున్నారు. వాళ్ళ ఆనందం కోసం ఈ గేమ్స్లు ఇవన్నీ పెట్టేశాం. ఓకే, ఇదంతా ఎన్ని ఎకరాలు? ఇది 3 ఎకరాలు ఉంది మేడం గారు. మొత్తం 3 ఎకరాలు. 3 ఎకరాల్లో ఒక ½ ఎకరం ఈ గేమ్స్ లో పెట్టేశాము. తద్మాదేమో తోటలాగా ఉంచేసాము. ఇంకా తోటలో ఏమేమి? మామిడి మొక్కలు, జామ మొక్కలు, ఇలాంటి మొక్కలు మొత్తం ఉన్నాయి. పంట అది మామిడి పంట అది వస్తుంటది. ఇక్కడ జనాలు ఎక్కువగా వస్తా ఉంటారు. జనాలు ఎక్కువగానే వస్తారండి. బాగా సెలవు రోజుల్లో ఎక్కువ ఉంటారు. మామూలు 7 రోజుల్లో కొంచెం తక్కువగా ఉంటారు. ఎక్కువ పిల్లలు బాగా యూజ్ చేయడానికి ఇదిగో హెలికాప్టర్ ఒకటి, ట్రైన్ ఒకటి, ఇలాంటి మొత్తం పిల్లలకి బాగా ఆనందంగా ఉంటది. ఫ్యామిలీగా ఎక్కువ వస్తుంటారు, వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా భోజనాలు కానీ కార్తీక మాసం వన భోజనాలు ఇట్లా చెట్ల కింద కూర్చొని తింటాం కానీ బాగా ఎక్కువగా ఉంటది ఇక్కడ. మీరు వచ్చేసి లోపల ఎంట్రన్స్ టికెట్ ఏమన్నా 20 రూపాయలు టికెట్ యూజ్ చేస్తాము. ఇక ఏ గేమ్స్ లో ఏదన్నా ఉంటే అది 30 రూపీస్. స్టార్టింగ్ 20-30 రూపాయల నుండి వరకే పెట్టేశారు. ఎక్కువ అయితే ఎక్కువ ఏం లేదు, 20 రూపాయలు 30 రూపాయలు, ఇంకంతకాడికి ఎక్కువ అనేది లేదు. వచ్చే ఫోటో షూట్ కి వస్తుంటారు, ఏది వెడ్డింగ్ ఫోటో షూట్ కి, వాళ్ళకి మాత్రం డ్రెస్ చేంజ్ కి ఒక రూమ్ ఇస్తాం. అంతకు మించి అదర్స్కి ఎవరికి రూములు ఇవ్వం. ఎవరైనా పార్కుకి వచ్చే వాళ్ళు అంతా చెప్తాం ముందే, ఇక్కడ ఎలాంటి అసంఘిక కార్యక్రమాలు ఉండవు, దానికి ఇష్టమైతే లోనకి రండి లేకపోతే వెళ్ళిపోండి, మొహమాటం లేకుండా చెప్పేస్తాం. అదేలేండి, మామూలుగా పార్కులు అంటే లవర్స్ అలా అలాంటి అనేది అసలు మేము ఎలా చేయనివ్వండి. ఎందుకంటే ఫ్యామిలీగా ఎక్కువ వస్తారు మాకు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇలా ఉంది అనుకోకూడదు కదా, నెక్స్ట్ టైం రాకుండా ఉంటారు. అందుకని అలాంటి వాళ్ళని ఎవరిని ఎలా చేయను. వచ్చినా గానీ అలా చూసుకొని వెళ్ళిపోతుంటారు. అది ఎక్కడ కూర్చొనియం. ఇక లేదనుకో ఎదురొచ్చి మా దగ్గర ఉండేలాగా ప్లాన్ చేస్తాం. మీరు స్థానికంగా ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు ఇక్కడ? ఇది 2012 నుంచి అండి. అంటే పొలం కొనుక్కుందో 2012లో. అక్కడి నుంచి దీన్ని చిన్న చిన్నగా డెవలప్ చేసుకుంటా వస్తూ ఉన్నాం. ఓకే, పిల్లలు ఆడుకునే వరకు అయితే మొత్తం పర్ఫెక్ట్గా సూపర్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఏనుగు అంటే ఐరావతం అని ఉంది, తెల్ల ఏనుగు. అసలు ఇంత ఇది పెట్టాలని చెప్పేసి అంత ఐడియా ఎందుకు వచ్చింది మీకు? ఎక్కడ చూసినా అయితే ఈ టైప్ లో ఎక్కడ లేదు. ఓకే మేడం గారు, కొత్తగా ఇట్లా ఉన్నాయి. మేము ఆ విగ్రహాలన్నీ పెట్టినప్పుడు మాకు ఒక ఆలోచన, ఇలా ఉండి రాజాది రాజా రాత మార్తాండ అనే ఒక విల్లు పట్టుకొని దాని మీద నిలబడి ఫోటోలకి ఫోజుల కోసం అది పెట్టామండి. అదైతే అన్నిటికన్నా వెరైటీగా కనిపిస్తుంది. ఐరావతం అనేది మనం చాలా మంది అక్కడ పైకి వెళ్ళి ఆ బాణాలు ఒకటి తీసుకోవటం, ఇలా పెట్టడం, విల్లు అది పాండవులు ఐరావతం అని చెప్పేసి అది ఒకటి మనకి సింహాసనం ఒకటి పెట్టామండి. దాని మీద కూర్చొని ఫోటోలకి అయ్యి చేస్తుంటారు. అదొక ఆలోచన, మా అల్లుడు గారు ఆలోచన ప్రకారం ఇదంతా మా అల్లుడు గారు చేసింది. ఇంకా దాని ప్రకారం ఇది ఎంత పార్క్ అన్నిట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఇది బాగా కనిపిస్తుంది. అది వెంకటేశ్వర స్వామి అది బొమ్మ అది కట్టించాం. ఆ దరి పక్క ఇంకొక దేవుడి విగ్రహం. ఇలాంటి దేవుడి విగ్రహాలు చాలా ముందు నల్లపనేని శిల్పకళాధామం అని ఒక ఈ పార్కుకు పేరు. ఓకే, అంతా శిల్పాలు ఉంటాయి. అదిగోండి, ఇంకా వచ్చిన వాళ్ళు కూర్చోవటానికి బల్లలు కానీ, ఎవరికి ఎక్కడ ఇబ్బంది జరగకుండా
ఇక్కడ ఎంతమంది ఉంటారు పని వాళ్ళు? ఇక్కడ 3 ఉంటారండి. మొత్తం టోటల్ ఈ పార్క్ కానీ అక్కడ ఈ పొలం కానీ చూసుకోవడానికి వాళ్ళ ఇంకా మొత్తం వాళ్ళ పరిధిలోనే శుభ్రం క్లీన్ చేసుకోవటం కానీ మొక్కలు కటింగ్లు కానీ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడే ఉంటారు వాళ్ళు? ఇక్కడే ఉంటారు. ఓకే. వాళ్ళు అనేది ఇంకా వచ్చిపోతూ ఉంటారు అల్లుడు వాళ్ళు. ఇక మేమేమో ఇంకా డైలీ వస్తుంటాం, వచ్చి ఒకసారి మొత్తం చూసుకొని ఎలా ఉంది అని చెప్పేసి వెళ్తా ఉంటారు. మొత్తం చూసుకోకపోతే వాళ్ళ మీద వదిలేస్తే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళు చేసినా కానీ మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చూసుకుంటూ ఉంటాం. వచ్చి ఇలాంటి గేమ్స్లకు బాగా హైలైట్ అయిపోతున్నాయి. అవును, ఇవే మామూలుగా చూస్తే ఇవి ఎగ్జిబిషన్స్ లోనే కనిపిస్తాయి. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి పెట్టినప్పుడే కనిపిస్తాయి. కానీ ఇవి ఎప్పుడు మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నట్టు ఉండడానికి పెట్టేశారనమాట. వచ్చిన వాళ్ళకి బాగా ఎంజాయ్మెంట్ అండి, ఫ్యామిలీగా వచ్చే వాళ్ళకి ఫుల్ ఎంజాయ్మెంట్. ఓకే, అద్భుతంగా ఎన్నో రకాలుగా కలర్స్. ఇక్కడ మనం ఎక్కడైతే తిరుపతిలో ఎలా ఉందో సేమ్ టు అలా చిత్రకి ఇచ్చినాగా మన రాజమండ్రి నుంచి పిలిపించి చేపించాము. ఇక్కడ ఈ సైడ్ ఏమో గోవిందరాజ స్వామి అండి. మళ్ళీ ఇటువైపు ఒకే విగ్రహాన్ని రెండు మూర్తులతో చేశారు. చాలా అద్భుతంగా ఉంది అసలు. మేమైతే యాక్చువల్గా దీన్ని బిర్లా సినిమాలో చూసి మలేసియాలో ఉంది విగ్రహం, అదే అనుకుంటున్నా ఎక్కడ చూసాను. అలాంటిది ఇక్కడ ఈ లొకాలిటీ గుంటూరు జిల్లాలో మేము చూడలేదు, అందుకని కావాలని మేము డైరెక్ట్ చేపించామండి. ఇది మలేషియా వరకు చూడలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి విగ్రహాన్ని చూసుకోవచ్చు. సూపర్, అసలు నిజంగా మీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్. అక్కడ నుంచి మన కొండ లొకేషన్ కానీ ఇక్కడ బొమ్మ ఎక్సలెంట్ గా ఉంటుందండి. అందుకని ఇక్కడ ఈ బొమ్మ ఉండాలి అని ఇట్లా పెట్టేసామండి. సూపర్, బాగుంది. అదే కాకుండా ఇక్కడ మళ్ళీ హంసల్లాగా బాగా చేశారు. అసలు ఇలా చేయాలని ఎందుకు అనిపించింది? ఇది ఇక్కడ మనకి వచ్చేసి ప్రభుత్వం వారు ఇక్కడ ఒక పెద్ద గుడి ఒకటి కట్టిస్తున్నారండి. దాని ఆనవాళ్ళు సేమ్ ఇది అక్కడ కట్టించేది ఎన్నముద్ద కృష్ణుడు అని సింగిస్కాన్పేటలో ఒక గుడి ఉందండి. ఆ గుడి తరపున గవర్నమెంట్ వాళ్ళు ఒక 200 కోట్లతో శాంక్షన్ చేసి గుడి కట్టిస్తున్నారు. ఆ ఆనవాళ్ళు ఇట్లా ఉంటది అనే ఆనవాళ్ళు తీసుకొని మేము ఇది పెట్టేసామండి. ముందే కట్టేసామండి. అక్కడ ఇంకా కొంచెం ఓపెన్ అయింది, గుడి మాత్రం పూర్తి కాలేదు. గుడి అయితే పూర్తి కాలేదు, ఇదైతే పూర్తి ప్రజలు దర్శనం కూడా చేసుకుంటున్నారు. మేడం గారు అన్ని బొమ్మలు ఎక్కడికి వర్క్ లో రాజీ లేకుండా చేపించామండి. సూపర్ గా అసలు ఇక్కడైతే పాల సముద్రంలో విష్ణువు ఎంత చక్కగా పౌళిస్తున్నారు. కొంతమంది కొన్ని ఏరియాలు పోతేనే వస్తాయి, ఇక్కడేంది ప్రతి విగ్రహం చూసుకోవచ్చు. అన్ని చోట్ల కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఇదే మనం సుబ్రహ్మణ్యం స్వామి అండి, ఏది నెమిలి. ప్రతిది ఒక చూడండి మీరే ఎంత ఇదిగా ఉంటది. ఎప్పటికప్పుడు పెయింటింగ్ కానీ ఏదైనా కానీ ఎప్పటికప్పుడు వేపిస్తా ఉంటాం. విగ్రహాల వరకు అయితే ఓకే. మన ఎన్టీఆర్ అండి మా ఇష్టదైవం అండి, మా ఎన్టీఆర్ హీరోనా. ఇది అయితే చాలా వెరైటీగా, అంటే ఇక్కడ దుర్యోధనుడిగా చూస్తే అక్కడేమో కృష్ణుడు అవతారంలో ఉన్నారు. అన్ని అవతారాలు రామారావు గారు వేసిన ప్రతి పౌరాణిక చిత్రంలో కావాలి మనకి అని ఇలా పెట్టించామండి. ఇది మీకు ఇష్టమైన దైవము, మీకు ఇష్టమైన హీరో చక్కగా బొమ్మల్ని తీర్చిదిద్దుకున్నారు. ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి. అంతా కొంతమందికి కొన్ని ఇష్టం ఉంటాయి, వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ గారు కృష్ణుడు అవతారంలో ఉన్నారు. నిజంగా కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు కానీ రామారావు గారిని చూస్తే కృష్ణుడు ఇలా ఉంటాడా, రాముడు ఇలా ఉంటారా అని చెప్పేసి నిజంగా దేవుడు అంటే రామారావు గారే అని అనుకుంటారు.
మీ అభిమానాన్ని ఇలా వ్యక్తపరుస్తున్నారన్నమాట. రావణ బ్రహ్మ లంకేశ్వరుడు, రావణ బ్రహ్మ, రావణాసుడు, అది ఓకే, రాముడు, రావణాసుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రాముడి అవతారం, రాముడు అవతారం. ఏదైనా ముఖం కొట్టొచ్చినట్టు అసలు నిజంగా అసలు ఆయనే ఉంటున్నారా అనిపిస్తుంది. ఇక్కడేమో అర్జునుడు. కొంతమంది నేమ్స్ అడుగుతారండి, ఈ కాలపు వాళ్ళకి తెలియక నేమ్స్ రాసి పెట్టండి అంటారు. సరే చేద్దాంలే చూస్తున్నాము. ప్రతిదీ ఒక నేమ్స్ తయారు చేసి వీళ్ళు పలానా అనేది చెప్పాలని ఉంది. ఇక్కడ చూస్తే ఏంటి మామిడికాయలండి, సీజన్ లో బాగా వస్తాయి. సీజన్ లో బాగా వస్తాయండి. అంటే ఇవి తోటలో నుండి బయట అమ్ముతారా? అమ్ముతుంటాము, తక్కువ అండి. చాలా మంది వచ్చిన వాళ్ళు వాళ్ళ కాయలు కోసుకొని వెళ్తా ఉంటారు. మనం పబ్లిక్ లో పెట్టినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. అంటే కొంతమంది తినండి, వాళ్ళ కోసం మేము కట్టించాము. సూపర్. అంటే కొంతమంది కాయలు కోయొద్దని చెప్పేసి అంటే చెప్తాము, చెప్తాం. ప్రతి వాళ్ళు చెట్టు మీద చూడంగానే అది మామిడికాయ అంటే ఇంకా ఎవరు ఆగలేరు. శ్రీకృష్ణదేవరాయలు అండి. సినిమా పరంగా, దేవుళ్ళ పరంగా, చరిత్ర పరంగా కూడా మొత్తం ఇక్కడే స్థాపించేశారు. ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా. అందుకేనండి వచ్చే జనం పెద్దవాళ్ళుగా వస్తే మాత్రం ఏం కట్టించారండి మీరు. మేము ఎక్కడ ఇంత ఒకసారి అంటే ఒకటి చూస్తాం కానీ ఇన్ని ఒకేసారి చూడలేమండి అని బ్రహ్మంగారండి, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. ఇక్కడ పళ్ళు, చెట్లు, విగ్రహాలతో పాటు పక్షుల్ని కూడా బాగా పెంచుతున్నారు. ఇంకా చాలా ఈ కుక్కల దెబ్బకి కొన్ని పోయినాయండి. హంస అంటే ఈ టైప్ ఉంటాయి. అదే ఖజానా బాతు ఇది. ఓకే, ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ? ఇప్పుడు 2 ఉన్నాయండి. మొత్తం 4, 7 ఉంటే మొత్తం ఈ ఇక్కడ మెయింటెనెన్స్ కరెక్ట్ లేక కుక్కల దెబ్బకి పోయినాయండి. ఇది కోటప్పకొండలో చూసామండి. చూసి ఇలా మంది కూడా ఒకటి సెట్ చేస్తే బాగుంటుంది అనేది ఇవన్నీ పెట్టేసాం. ఇక్కడ పోయినా అక్కడ జింకల పార్క్ లాగా వెళ్ళి మీరు ఏదైతే చూసి వచ్చారో అది అయితే ఇక్కడ కరెక్ట్ గా స్థాపించేశారన్నమాట. శివుడు, చెట్లు మాత్రం ఒక రకం ఉంది, ఒక రకం లేదనుకోవటానికి లేదు. అన్ని రకాల చెట్లు అయితే ఇక్కడ మొత్తం కనిపిస్తున్నాయి. తెలీదు ఈ చెట్టు ఏందా అనేది. పువ్వులతో కాయలతో మొత్తం ఏ రకాలైతే ఎన్ని రకాలైతే పూలు ఉన్నాయో, ఎన్ని రకాలైతే కాయలు ఉన్నాయో అన్ని రకాల చెట్లు మొత్తం మనకి ఇక్కడే కనిపిస్తున్నాయి అన్నమాట. సంపంగి అండి ఇది. రాముడు, సీత, లక్ష్మణుడు, విష్ణువు అందరూ కొలువు తీరున్నారు ఇక్కడ. అందరూ ఎవరైనా పూజ చేసుకోవాలనుకుంటే ఒక దేవుడికే కాకుండా అన్ని దేవుళ్ళని ఒకేసారి పూజించుకోవచ్చు అని చెప్పేసి చక్కగా ప్రతిష్ఠించారన్నమాట. సరస్వతి, వినాయకుడు. ఇక్కడ చూసుకుంటే దేవతీ మూర్తులు కూడా ఇక్కడే చక్కగా కొలువై ఉన్నారు. సరస్వతి, దుర్గమ్మ వారు, వినాయకుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి అందరైతే ఇక్కడే కొలువు తీరున్నారు. చూశారు కదా శ్రీనివాసరావు గారి ఇక్కడ నిర్మించిన ఈ పార్కులో ఉన్నటువంటి అద్భుతమైన విగ్రహాలు, బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా రకాలైన వస్తువులు మొత్తం ఉన్నాయి. ఈ పార్క్ ఇంకా చాలా అభివృద్ధి చెందాలని చెప్పేసి పర్యాటకులు ఇంకా ఎక్కువగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నమస్తే మేడం గారు.